టాలీవుడ్ యంగ్ హీరో మాస్కా దాస్ విశ్వక్ సేన్ గురించి అందరికీ తెలుసు. హీరోగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే మాస్ హీరోగా స్టార్ ఇమేజ్ ని అందుకున్నాడు. విభిన్న కథలతో విశ్వక్ సేన్ సినిమాలు తీస్తుంటాడు. అయితే సినిమాలు హిట్ అవడమేమో కానీ సినిమా రిలీజ్ అవుతున్న సమయంలో వివాదాలు రావడం కామన్. ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల విషయంలో కూడా అదే జరిగింది. వివాదాలతో క్రేజ్ ని సంపాదించుకుని మంచి హిట్ టాక్ ని అందుకున్నాడు విశ్వక్ సేన్. ఇప్పుడు తాజాగా లైలా మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. అయితే ఇటీవలే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరయ్యారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ సినిమాలో నటుడిగా నటించిన 30 ఇయర్స్ పృథ్వీరాజ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. ఆయన వ్యాఖ్యలతో ఆగ్రహించిన వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆ సినిమాని బాయ్కట్ చేయాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. అయితే పృథ్వీరాజ్ మరోసారి రెచ్చిపోయి వ్యాఖ్యలు చేశాడు. అవి మరోసారి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అసలు ఆయన ఏమన్నారో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వీరాజ్ 150-11 అంటూ వైసీపీని ఉద్దేశించి మాట్లాడాడని వైసీపీ వర్గీయులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో పాటు ఈ సినిమాని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక సినిమా రిలీజ్ అయితే హెచ్డీ ప్రింట్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేస్తామని బెదిరించారు. అయితే ఈ వివాదాన్ని తగ్గించడానికి అటు విశ్వక్ సేన్ ఇటు చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ను పెట్టి క్షమాపణలు చెప్పారు. క్షమాపణ అడిగిన తర్వాత కూడా ట్రోలింగ్ ఆగలేదు. అటు పృథ్వీరాజ్ కి అసంఖ్యాక బెదిరింపు కాల్స్ రావడంతో ఆయన మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురై ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే హాస్పిటల్ బెడ్ మీద నుంచే మీడియాతో మాట్లాడిన పృథ్వీ మరోసారి బూతులతో రెచ్చిపోయారు. వైసీపీ శ్రేణులను టార్గెట్ చేస్తూ రెచ్చిపోయారు. 11 అన్న మాట వినగానే వైసీపీ శ్రేణులు వణికిపోయారని ఎద్దేవా చేశారు. తల్లిని నీచంగా తిడుతున్నారని, తను బతికి ఉన్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడి ఉంటే ఒక్కొక్కరిని నరికివేసేవాడని అంటూ చెప్పలేని బూతులకు దిగారు. మరోవైపు పృథ్వీ భార్య సారీ చెప్పే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం కాదు, దమ్ముంటే ముందుకొచ్చి మాట్లాడమని పృథ్వీరాజ్ భార్య కూడా వాళ్లకి వార్నింగ్ ఇచ్చింది. చూస్తుంటే ఈ వివాదం ఇంతటితో ఆగేలా లేదు అనిపిస్తోంది. పృథ్వీ వైసీపీ మధ్య లైలా నలిగిపోతుంది పాపం. మరోవైపు లైలా చిత్ర హీరో విశ్వక్ సేన్ సోషల్ మీడియాలోనూ అటు మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాడు. ఆ తర్వాత మిడిల్ ఫింగర్ చూపించాడనే ఓ వార్త అయితే సంచలనంగా మారింది. ప్రస్తుతం లైలా మూవీ విడుదలకు పెద్ద అడ్డంకే వచ్చి పడింది. రోజు రోజుకు ఈ వివాదం ఎక్కువ అవడంతో సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనే అనుమానాలు కూడా జనాల్లో మొదలయ్యాయి. రాజకీయ నాయకుల్ని ఎదిరించి సినిమాను రిలీజ్ చేస్తే అది ఆన్లైన్లో లీక్ అవుతుందా అని మరోవైపు విశ్వ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఏది ఏమైనా కూడా లైలా మూవీ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లు మారింది. మరి ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో అన్నది రేపు తెలిసే అవకాశం ఉంది.